ఉచితమైన కృపచేత మనలను ప్రేమించి 2025 సంవత్సరంలో ఆరో తారీఖున 6వ కూటం వాయిస్ మెసేజ్ కూడా ఇంత పెట్టాను. మీరు ఎంతమంది చూశారు, మీరు విన్నారు? 6వ తారీఖున 6వ కూటం, 1వ తారీఖున 1వ కూటం, 6వ తారీఖున 6వ కూటం. మరి ప్రియ సహోదరి సుగుణం ఇంట్లో జరుగుతుంది. ఇప్పటికే సమయం 8:20 అవుతుంది. ఎట్టి పరిస్థితిలో 9 గంటలకు మనం క్లోజ్ చేయకపోతే మనం వెళ్ళలేము. కాబట్టి మనం 7 గంటలలోపే మొదలు పెట్టారు కదా ఇవాళ, అంతేనా? ఎంతకు మొదలు పెట్టారమ్మా? 7:15. కాబట్టి ఈ రాత్రి వేళ ఒకసారి లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. లేచి నిలబడతారా? నా మాట అర్థం అవ్వలేదన్నమాట అని నాకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి అర్థమయ్యేలాగా పెట్టాము సౌండ్ మొత్తం మీద. ఎందుకంటే మనం ఎంత ప్రయాసపడినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు అనుకోండి, ఇదంతా వ్యర్థం అవుతుంది. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడ స్తోత్రం, సర్వోన్నతుడ స్తోత్రం, సర్వశక్తిమంతుడ స్తోత్రం, సర్వకృపానిధి స్తోత్రం, సత్యస్వరూపి స్తోత్రం, మహిమాన్వితుడ స్తోత్రం, మృత్యుంజయుడ స్తోత్రం, ఆది మధ్యాంతరహితుడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ప్రభా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని మీరు ప్రేమించారు. ఈ రాత్రి ఇంతవరకు చేసిన విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, మొర్రలు అన్నీ మీ సన్నిధిలో చేర్చుకున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ నీ ప్రజలను ప్రత్యేకంగా మీ వాక్కు వెలుగులో దర్శించనై ఉన్నారని ఎరిగి నిన్నెంతగానో మేము కొనియాడి కీర్తించి ఘనపరుస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకొక్కరికే చెల్లునుగాక అని నీ నామాన్ని మేము మహిమపరుస్తున్నాం. ప్రభా, నీ కృప చొప్పున మాత్రం జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దేవా, ఈ రాత్రి వేళ ప్రభా నీ వాక్యాన్ని విడుదల చేయండి. ఇచ్చిన వాగ్దానం ద్వారా నీ ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడండి. యేసు ప్రభువు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచు నీ చేతిలోకి వస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం వింటున్నటువంటి భాగం అదేంటంటే నిర్గమకాండం 33:14 బైబిల్లోంచి చదువుదాం. త్వరగా చదవండి. నా సన్నిధి అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఇక్కడ అందుకు అన్నాడంటే ఎందుకు? అది ప్రశ్న. ఏంటి అందుకు అన్నాడంటే ఎందుకు? ఎందుకు అని తెలుసుకోవాలంటే 13వ వచనం చదవాలి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగితే, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు. మళ్ళీ ఒకసారి చదవండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి అమ్మా నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. అది చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ
ఒకదానికొకటి కనెక్షన్ కుదురుతున్నట్లు మనకి ఉంది. కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళామంటే ఇంకా ఎక్కువ మెసేజ్ అయిపోద్ది. అందుకేంటంటే ఇక్కడి నుంచే మొదలు పెడదాం. ఏమిటనంటే నీ కటాక్షం నా ఎడల కలిగితే అని మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. అక్కడ చాలా సందర్భం ఉన్నప్పటికీ మనం ఈ ఒక్క మాటే మనం మాట్లాడుకుంటాం. నీ కటాక్షము నా మీద కలిగితే, నా ఎడల కలిగితే, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు నీ మార్గమును నాకు తెలియజేయము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును అని మోషే మాట్లాడుతున్నాడు. అంటే ఈ ప్రార్థనకు, ఈ లేకపోతే ఈ విజ్ఞాపనకు దేవుడిస్తున్న జవాబు ఏమంటున్నాడు? నా సన్నిధిని నీకు తోడుగా వచ్చును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అది మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, మనం చేసే ప్రార్థనలో నేరుగా మనం దేవుడితో నువ్వు నాకు అచ్చేయి ఇచ్చేయి అంటే రైట్స్ ఇచ్చాడు ప్రభు. ఎందుకంటే మనం దాసులని పిలవలేదు, మనల్ని స్నేహితులని పిలిచాడు. ఈ 7 వారాల సిరీస్ మొదలుపెట్టినప్పుడు మొదటి రోజునే ప్రభు మాట్లాడాడు కదా, సహోదరికి ఇచ్చిన వాగ్దానం ద్వారా మీరు నా స్నేహితులు అన్నాడు. కాబట్టి స్నేహితులైన వాళ్ళకి రైట్స్ ఏంటి? డైరెక్ట్గా ఆ ముఖాముఖి ఏం కావాలో ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అంత స్నేహభావంతో దేవుడి దగ్గర నుంచి అడిగి మనం పొందుకొని తీసుకొని అనుభవించేటువంటి ఆ కృప ఉంది. కీర్తనల గ్రంథంలో చోట ఉంటుంది, నీ గుప్పిళ్ళలోనిది మేము తీసుకున్నట్లుగా నాకు నీ కృపనిచ్చావని ఉంటుంది. అంటే ప్రభు యొక్క చేతిలోంచి చూడండి, ఒక తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ వారి పిల్లలు వాళ్ళు ఏదైనా అడిగేటప్పుడు ఆ తల్లి దగ్గర ఆ తండ్రి దగ్గర అది ఉంది అని తెలిసినప్పుడు మనం చేతులు గట్టిగా బిగపడుతున్నా సరే అది విదిల్చుకోవడానికి, లాక్కోవడానికి మన చేతులు గట్టిగా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ గుప్పిలిని విప్పుతారు ఆఖరికి, అవునా కదా? ఒకసారి వాళ్ళే జయించేస్తారు. ఇంకా జయించలేకపోతే మారం చేస్తారు, అలుగుతారు, చాలా చాలా అల్లరి చేస్తారు. కానీ ఇక్కడ దేవుని గుప్పిట్లో ఉన్న సమస్తాన్ని మనం డైరెక్ట్గా నేరుగా పొందుకొని ఆ భాగ్యం, ఆ ధన్యత మన ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఒక స్నేహితుడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క స్నేహితుడు మోషే. ఇంకా మనం మాట్లాడుకుంటే మోషే దేవుని ఇల్లు అంతట్లో నమ్మకమైనవాడు అన్నాడు. దేవుని ఇల్లు ఏంటి? మన దేహం. మన యొక్క దేహమే దేవుని యొక్క ఇల్లు. అందుచేత ఆ ఇల్లు అంతట్లో తనకు కలిగిన సమస్తములు ఆయన దేవునికి నమ్మకస్తుడు అనే మాట. ప్రభునందు ప్రియులారా, మరొక చోట మోషే వంటి సాత్వికుడు లేడు అంటున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో సాత్వికుడు లేడు అంటున్నాడు. కాబట్టి మోషేని గురించి ఇంత గొప్ప సాక్ష్యం దేవుడు ఇస్తున్నప్పుడు మోషేకి మరి ఆ యొక్క రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకొక రకంగా మోషే అవసాన కాలం, ఇక దాదాపుగా ముసలితనం వచ్చే వృద్ధాప్యం, ఇక చనిపోతాడు, ఇక టైం అయిపోయింది. ఆ మూమెంట్లో మోషే యొక్క పరిస్థితి దేవుని చూడాలని ఆశ. ఆ దైవ దర్శనం కావాలంటే నువ్వు చచ్చిపోతావు నాయనా, నన్ను చూస్తే నువ్వు చూడలేవు, చూడకూడదు అని చెప్తే, ఎందుకంటే దేవుడిని చూసేవాడు ఆ రోజున ఎవడో లేడు, ఉంటే చనిపోతాడు. దేవుడు నేరుగా చూసేవాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే దేవుడిని చూసేవాడు ఎవడో బ్రతకడు. ఎందుకని? దేవునికి ఆయన తేజస్సు ఎంత అంటే 1,000,000 సూర్యులు తేజస్సు. ఇప్పుడు వేసవి వచ్చినప్పుడు ఆ తీవ్రతకు మనం తట్టుకోలేక లోపల ఏసీ వేసుకున్నా ఉండలేకపోతున్నాం కదా. మరి మామూలుగా ఎండప్పుడు కూడా నేరుగా ఎండలో మనం నిలబడలేం, ఎక్కువసేపు ఉండలేం. కాబట్టి ఇప్పుడు అటువంటి ఆ సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు? దాదాపుగా నేను ఎప్పుడో చదువుకునేటప్పుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని అప్పుడు చెప్పారు, లేదా 15 లక్షల కిలోమీటర్లో
నేను చదువుకునే ఎలిమెంటరీ సెక్షన్లో చదువుకునేటప్పుడు, మరి ఇప్పుడు ఇది ఏ లెక్కల్లో చెప్తారు నాకు తెలియదు, కానీ ఆ సూర్యగోళం అంత దూరంలో ఉంది. ఆ వేడిని మనం తట్టుకోలేకపోతే కోటి సూర్యులు వెలుగు ఒకేసారి దేవుడిలో ఉండి అంత వెలుగు ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ పరిస్థితిని మనం వర్ణించలేం, నేరుగా మనం దేవుడిని చూడలేం. అందుకని చాలా చోట్ల గిడ్యోన్ అనేటువంటి అతను అన్నాడు, గిడియన్ మనోడే కదా, గిడియన్ ఏమన్నాడంటే, ప్రియులారా నేను చచ్చిపోతాను బాబోయ్ అన్నాడు. ఎందుకు అంటే నేను దేవుడిని నేరుగా చూసేసాను, చచ్చిపోతాను అన్నాడు. కానీ ఆ రోజున దేవుడు గిద్యోనికి నేరుగా దేవుడిలా కనబడలేదు, దేవుని దూతలాగా కనిపించాడు. అయినప్పటికీ గిద్యోనికి భయం వేసింది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మరి ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రభునందు ప్రియులారా, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం గుర్తుపెట్టుకుంటే గిద్యోన్ నేను చచ్చిపోతానని భయపడ్డాడు. అలాగే మనం చాలామంది చూసి చనిపోతామని భయపడిన వారే. అందుకే దావీదు ఏమన్నాడంటే, నేను చావను అన్నాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ మూమెంట్లోనే ఓల్డ్ టెస్టమెంట్లో క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల ముందు రాయబడినప్పుడు బైబిల్లో కీర్తన గ్రంథంలో నేను చావను, సజీవుడునైన దేవుని క్రియలు వివరిస్తాను అన్నాడు. అంటే దేవుని క్రియలు వివరించేటువంటి అనుభవం ఎవరికి వస్తుందంటే సజీవులకు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. సజీవులు దేవుని స్తుతిస్తారు, సజీవులు దేవుని క్రియలు వివరిస్తారు, సజీవులు నిరీక్షణ కలిగి ఉంటారు. The people who are alive are living with praising, with preaching. ఇంకా మనం చెప్పుకుంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. కాబట్టి హోప్, వీ హ్యావ్ హోప్. మనకు నిరీక్షణ, సజీవులకు నిరీక్షణ ఉంది. అందుకే పౌలు గారు తెస్సలోనికైలకు రాస్తూ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో నిరీక్షణ లేని ఇతరుల వలె, 4వ అధ్యాయం 13వ వచనంలో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు అనే సదుద్దేశంతో నేను ఈ మాట మీకు తెలియకుండా ఇష్టం లేక చెప్తున్నాను అన్నాడు. అంటే నిరీక్షణ లేని వాళ్ళకి ఏంటి దుఃఖము, వేదన, చింత, అయ్యో 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 అంటారు. ఏంటి ఎవరైనా చనిపోతే, ఆ ఆప్తులు పోతే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల వరకు కోలుకోలేరు ఆ దుఃఖంలో వచ్చి. కొంతమందికి ఏంటంటే ఆ మూలకి వెళ్ళిపోయాయి, ఆ దేవుళ్ళకి వచ్చాక కూడా కొంతమంది ఈ పనికి మళ్ళీ అలవాట్లు పోవు. అది ఒక ఫోటో పెట్టేసి అక్కడ రే నాయన అమ్మ తల్లే అంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు కదా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలు అన్యుల గురించి వదిలేండి, వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కదా సత్యం. ఏమని, వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనం కలుస్తామని. అవునా కదా? స్తోత్రం చెప్పండి. అవునా కాదా? అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కలుసుకుంటాం. ఇంకా నిత్యత్వంలోకి, మధ్యాకాశంలోకి వెళతాం కదా. ఇక చచ్చిపోయిన వాళ్ళ గురించి పట్టుకొని రాత్రింపగలు ఏడవలసిన పని, లేకపోతే మూల పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడ దీపాలు పెట్టేసి కొంతమంది దీపం పెట్టడం, లేకపోతే ఏదైనా అన్నం ఉన్నప్పుడు, కూర ఉన్నప్పుడు అరే తినరా బాబా, తినే పాపా అంటూ ఉంటారు కొంతమంది. ఆ భ్రమలో ఉండిపోతూ ఉంటారు. ఇదేంటో అది అన్యుల పద్ధతి. ఏంటంటే వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి ఆ పద్ధతి మనకు లేదు. మనం ఎందుకంటే మన వారందరూ మన ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి మనకు నిరీక్షణ ఉంది. అబ్రహాం పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడే దానికి శిల్పి, నిర్మాణకుడు. అందుచేత ఇక్కడ అటువంటి దేవుడిని కలిగిన మనము సజీవులమై దేవుని క్రియలు వివరిస్తాం. అందుచేత నువ్వు చనిపోతానైనా చూస్తే అంటే మోషే భయపడలేదు. అయ్యా మీరు నాకు కనబడవలసిందంటే అదేదో అంటారు చూసారు, చిన్నది అలాగా చిన్న నీళ్ళకి కనబడేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడంట మోషే. అప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ కటాక్షం నా ఎడల కలిగితే, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా నీ మార్గమును నాకు తెలియజేయము. నీ మార్గము నాకు తెలిపితే దానిలో, నీ మార్గంలో నేను నిన్ను గురించి నేను బాగా తెలుసుకుంటాను అంటున్నాడు. అంటే దేవుని మార్గం మనకు తెలియాలి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు దేవుని మార్గం అలాంటిది? యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ప్రొఫెట్ ఐజయా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 58 కాదు,
నేను తప్పు చెప్పానమ్మా, కంగారు పడుకోకుండా. 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరికే కాలంలో ఆయనను వెదకండి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకోండి. భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులను మానుకోవాలి. వారు యెహోవా వైపు తిరిగితే గనుక ఆయన వారి యందు జాలి పడతాడు. వారు మన దేవుడా తమ దేవుడా? మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. ఇది నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అంటే ప్రభు త్రోవలు ప్రత్యేకమైనవి అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 43వ సంకీర్తనలో నాకు త్రోవ చూపు అని కోరహ కుమారులు ప్రార్థన చేస్తున్నారు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయమో అవి నాకు త్రోవ చూపిస్తాయి. అంటే ప్రభు వెలుగు, ప్రభు సత్యం మనకు ముందుగా వెళితే మనకి త్రోవ చూపెడతాయి, దారి బాగా కనపడుతుంది. ఇప్పుడు కారులో వస్తున్నాం, కారులో వచ్చినప్పుడు కారుకి ఇటువైపు అద్దం, అటువైపు అద్దం ఉంటుంది. అంటే ఇవి ఏమంటారు అట్లా, గ్లాస్ కాకుండా మామూలు లోపల గ్లాస్ కాకుండా పై సైడ్ ఉంటాయి కదా, ఇది సైడ్ మిర్రర్స్, పక్క అద్దాలు చిన్నవి ఇలా ఉంటాయి కదా. అవి ఎందుకు? ఆ వెనక వచ్చేది, ఆ ముందు ఇటువైపు నుంచి వచ్చేవి కనబడడానికి, అలాగే వెనకాల ఏమైనా వస్తున్నా కనబడడానికి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అంటే మీకు అర్థమైందా? ప్రభు యొక్క వెలుగు, ప్రభు యొక్క సత్యం వెనకాల మనం వెళుతుంటే ఏం జరుగుతుంది? మనకి సరైన త్రోవనడు కనబడుతూ ఉంటుంది. 32వ కీర్తన 8వ చరణంలో నువ్వు నడవలసిన త్రోవను, మార్గమును నీకు తెలియజేస్తాను, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నీకు తెలియజేస్తాను అంటున్నాడు. యోసేపు మరియలు ప్రభునందు ప్రియులారా, చంటి పిల్లోడు యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉంటున్నప్పుడు మరి సరే వీళ్ళు జ్ఞానులు ప్రభువుని ఆరాధన చేసి తిరిగి వెళుతున్నారు. ఎందుకంటే మహారాజు గారు అనుమతించారు. హేరోదు అసలు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు హేరోదు మహారాజు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అంటే సిస్టమ్ ప్రకారం ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఆ దేశం యొక్క పెద్దలను, అధికారులు కలవడం, అది రివాజ్ అంటారా, అది ఒక పద్ధతి, క్రమం. ఆ క్రమంలో వీళ్ళు జ్ఞానులు కాబట్టి హేరోదు రాజును సంప్రదించారు, సందర్శించి విచారించి తెలుసుకున్నారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళకి నక్షత్రం త్రోవ చూపెడుతుంది కాబట్టి ఆ నక్షత్రం త్రోవలో వెళ్ళిపోవాలి, ఇంకెవరి దగ్గర ఆగక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళు వెళ్ళారు, సరే ఏదైతే జరిగిందో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువును దర్శించి వారు అర్పించవలసిన అర్పించి తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు దేవుని దూత గాబ్రియల్ అంటున్నాడు, అయ్యా మీరు ఇలా కాదు, ఇలాగెళ్ళండి. అంటే మీరు ఇప్పుడు వచ్చిన తోవ కాదు, నేను చెప్పే తోవకి వెళ్ళండి అని దేవుని దూత వారికి ఆజ్ఞాపించాడు. కారణం ఏమిటి? 2 ఏళ్ళు నిండినటువంటి పసిపిల్లల యొక్క తలలు నరికించేస్తున్నాడు. రాజుగా ఇంకొకడు పుట్టడానికి వీల్లేదు. అందుచేత మీరు వెళ్ళి ఫలానా చోట ఈయనున్నాడంటే ఈయన తల కూడా నరికించేస్తాడు హేరోదు రాజు. అందుచేత ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన ప్రణాళికను జరిగిస్తాడు. సరే మనం ఎంత జ్ఞానులమైనా, ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత తెలివితేటలున్నా, ఎంత చదువుకున్న వారమైనా, ఏమైనా ఆయనను ఆశ్రయిస్తే ఆయన త్రోవ చూపిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నడవలసిన త్రోవ ఆయన చూపించే మార్గం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీవు నా ఎడల కటాక్షము ఉంటే, కలిగి ఉంటే, అలాగే నీ ఎడల
నా ఎడల నీకు కటాక్షము కలుగునట్లుగా, ఇంకా కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. అప్పుడు నిన్ను నేను అంటే ఇప్పుడు వరకు మోషే ఇంత ముసలోడైపోయాడు, పొదలో దర్శనం చూశాడు, ఎన్నెన్నో అద్భుతకాలు మహత్కార్యాలు చూశాడు, ఇంకా దేవుని గురించి తెలుసుకోలేకపోయాడు. అంటే ఇంకా దేవుని గురించి తెలియనటువంటి విశ్వాసం మనలో కూడా ఉంది. కాబట్టి ఈ కూటాలు, ఈ ప్రార్థనలు, ఈ విజ్ఞాపనములు, ఈ పాటలు ఎందుకు అంటే దేవుని గురించి ఇంకా 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 తెలుసుకోవడం కొరకు. రానటువంటి వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలని కోరిక లేదు, తెలుసుకోరు కూడా, ఇంకెప్పటికీ తెలియదు. అందుకని తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇది మా అమ్మ, ఈడు మా నాన్న, ఇది మా అప్ప, ఈడు మా తమ్ముడా, నా కులమా, నా ఇంట్లోలా, నాకు మా అందంగా ఉన్నారా, లేకపోతే ఇంకోట అని చూసుకుంటారు. రక్త సంబంధాలు ఎదుక్కుంటారు, బంధుత్వాలు ఎదుక్కుంటారు, హుందాతనాలు చూసుకుంటారు. అర్థమవుతుందండి? ఏమండి పలానా జేడీఎస్ వాళ్ళు పిలిస్తేనండి వాళ్ళకి సరైన భోజనం పెట్టగలమో లేదని కొంతమందిని ప్రత్యేకించుకుని పిలుచుకున్నాను అంటున్నాడు. అంటే ఏంటి, కొంతమందిని ప్రత్యేకించుకొని పిలుచుకున్నప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టొద్దు, వాళ్ళు చేయబట్టుకోక్కర్లేదా? వాళ్ళకి పెట్టుకున్నట్టు వీళ్ళకి చేయబట్టుకోవాలి, వాళ్ళకి పెట్టినట్టు వీళ్ళకి ప్లేట్ ఇవ్వాలి, అంతేనా కదా? ప్రభువారు చెప్పింది ఏంటంటే నీకంటే అల్ప స్థితిలో ఉన్న వాళ్ళని ప్రేమించమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. నీతో సమానమైన వాళ్ళు లేకపోతే నీకు 2 రూపాయలు మళ్ళీ తిరిగి ఇచ్చే వాళ్ళని పిలవమని లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని మనసు అది. దేవుని గురించి గతసారి కూడా మనం చెప్పుకున్నాం, ఏమనంటే క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు మనకి రావాలి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడంతే. అది ఇప్పుడు ఈ సహోదరి కుటుంబంలో 6వ వాగ్దానం, 6 వాగ్దానాలు ధ్యానిస్తున్నాం. 7వ వారాన్ని ప్రభు ఏదో ప్రత్యేక సందేశం చివరి ముగింపులో ఇస్తాడు. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిన్ను నేను తెలుసుకుంటాను పూర్తిగా అంటున్నాడు. అయితే అప్పుడు ప్రభువారు జవాబు అందుకంటే ఎందుకు ఇప్పుడు చెప్పండి. 1 నీ కటాక్షము నాకు కలుగునట్లుగా నాకు తెలియచేయు, అప్పుడు నేను తెలుసుకుంటాను అని భక్తుడు మాట్లాడిన దానికి జవాబుగా ప్రభు ఏమంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆ 3వ చరణం ఏంటమ్మది? అందులో మనం పాట పాడతాం కదా, ఏంటది? మోహన్ రావు గారు సార్, అది కదమ్మా. ఇక్కడ గాయకులు ఉన్నారులేండి, వాళ్ళు చెప్తారు, పాడుతూ ఉంటారు కదా. నాకు గుర్తు రావట్లేదు. నాకు నువ్వు కాదు, నువ్వు పాడేవలేదు మాకు తెలియదు, మా వాళ్ళు పాడుతూ ఉంటారు ఇప్పుడు పాట. నా సన్నిధి నీకు తోడుగా వచ్చుననినా ఏంటిది చరణం? మళ్ళీ నెట్ ఓపెన్ చేయాలి, తట్టు ఓపెన్ చేయాలి. స్తోత్రం. హృదయంలోంచి రావట్లేదు నాకు, ఆ మధ్యలో మాట వస్తుంది, మొదలు వస్తే బాగుంది. స్తోత్రం. వచ్చిందా? రాలేదా? ఏంటది చెప్పండి, పాడండి. నేను అందితే మీ చేతి మిమ్మల్ని ఎందుకు అడుక్కోవడం నేను? స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులరా, కాదమ్మా చంద్రకళ గారు, మీరు ఊరుకోండి. ఆ పాట పాడేటప్పుడు మీరు ఉన్నారో లేకూడదు అని తెలియదు, నాకు తెలియదు. మరి స్తోత్రం చెప్పండి. మీకు నాకు రాకే కదా వీళ్ళందరినీ అడుక్కోవడం. ఏమా ప్రెస్కిలా నీ రాదా? అయ్య, ఎంత బాధాకరం, నాకు రాదు అనే మాట అసలు. నా సన్నిధి తోడుగా వచ్చునని అది అక్కడ కాదు, మొదలెట్టు చరణం. నేను అందించగా అక్కడి నుంచి అందుకోవడం కాదు, అది కాదు, చరణం మొదలు. అదే చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి. ఆ చరణం అది
చదివేస్తానంటే ఉన్నమది పోయిందంట, కాకరకాయ కేకరకాయ అయ్యిందంట. నువ్వు పాడే పాట, మీరు పాడే పాట, అది పల్లవమ్మా. చరణం మొదలు అడుగుతున్నాను నేను తల్లి బంగారు. అది మైక పట్టుకొని పాడు. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు. మళ్ళీ నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. నీ వాగ్దానమే అస్సలు బుద్ధి ఉండదు. నీ వాగ్దానమే నన్ను బలపరిచేది, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేది. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు. సోలో సింగర్స్ పాటలు కాదు ఇవి, అందరూ పాడుకోవచ్చు. జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన సన్నిధి నీకు తోడుగా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చాలా సందర్భాల్లో బైబిల్ ప్రారంభం మొదలుకొని చివరి దాకా బైబిల్ ప్రారంభం మన ఆదివారం చెప్పాం కదా, ఏమని? ఆరంభం ఆదికాండం, ముగింపు ఈ మాట ఎవరికి తెలీదు, మీరు చెప్తే కానీ నాకు తెలియదేంటి? అంతే కదా, పాస్టర్ గారు చెప్తే కానీ తెలీదా మీకు? తెలుసా తెలీదా? పాస్టర్ గారు చెప్పేది ఏంటి ఆఫ్టర్ ఆల్ మీకు తెలీదా? స్తోత్రం చెప్పండి. కానీ ఆదికాండంలో ఏం మొదలైంది, ప్రకటన గ్రంథంలో ఏం దొరికింది, ఏం పోయింది, ఏం దొరికింది, అది మనం గత ఆదివారం నాడు ధ్యానం చేశాం. కాబట్టి ఈ రోజున అంటే అక్కడ మొదలు కొరిగి ప్రకటన గ్రంథం వరకు మీకు తోడుగా ఉంటాను, సదాకాలం యుగ సమాప్తి వరకు మీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఒక్కటా రెండా ఎన్ని వాక్యాలు చెప్పుకోగలమండి పొద్దున్న లేచినప్పటి నుండి? ఎన్ని వాగ్దానాలు! నువ్వు భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను అని ప్రభు పదే పదే చెప్తున్నాడు. ఆయన సన్నిధి నీతో రావాలి. ప్రభునందు ప్రియులరా, నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సన్నిధి మనతో ఎప్పుడైతే తోడుగా వస్తుందో ఖచ్చితంగా, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారా? మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా నీకు అపజయము లేదు. దేవునికి స్తోత్రం. నీకు కొరత లేదు. లేచి నిలబడదాం, టైం లేదు అందుకే ముగించేశాను. ప్రభు ఎంతో వాక్యం ఇచ్చినా అయిపోయింది టైం. లేచి నిలబడదాం. సి షార్ప్ మేజర్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరు చెప్దాం, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి
కొనినా పెన్నిది నీవే కావాలయ్యా నాతో రావా ప్రతి ఒక్కరు చెప్తాం నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా మళ్ళీ యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే నాకుండదు కొరత నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నటదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా ప్రతి ఒక్కరు చెప్తాం నీవే కావాలయ్యా ప్రతి ఒక్కరు ప్రభుతో మాట్లాడు ఈ క్షణం నుంచి ఆ మాట కోరుకోండి ఎంత కష్టమైనా ఎంత వేదనైనా ఎంత చింతైనా ఎంత బాధ అయినా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే నాకు ఏంటది నీవు నాతో వస్తే నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు చెప్తామా నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావా ప్రతి ఒక్కరు చెప్దాం హృదయపూర్వకంగా నీవే కావాలయ్యా హృదయాంతరంగంలో చెప్దాం నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసయ్య
గారు ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వదిస్తాను. ఇవాళకి కూడికి ముగించుకుందాం ప్రియులారా. రేపు చంటి గారి యొక్క కుమార్తె మెర్సీ యొక్క పరిషత్ వివాహం ఉదయం 9 గంటలకే మొదలు 12-12:30 అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా చిల్డ్రన్ థియేటర్ సిరిపురం దగ్గరలో మరి మీరు అందరూ హాజరవ్వాలని కోరుతున్నాం. సంఘం అంతా రమ్మని పిలిచారు కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తరలి వంచి కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ప్రభువా, ఆ తండ్రి మరి గిడియన్ తన యొక్క తల్లిదండ్రులు, అయా వారి అన్నదమ్ములు, అక్క చెల్లెలు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రభు మరి సంఘమును ఆనుకొని ప్రభువా మరి ప్రతి ఆదివారం ఆరాధనకు వెళుతూ నీ నామాన్ని మహింపరిచే బిడ్డలు ప్రభువా, మరి 7 వారాలు ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకొని నా తండ్రి ఇది 6వ వారం పూర్తి కానయ్యున్నది ప్రభువా. మరి 6 వారాలు చక్కగా మీరు జరిగించిన విధానమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. 7 సంపూర్ణ సంఖ్య, 7వ వారం కూడా ఘనముగా మీరు జరిగించి ప్రభు, ఈ కుటుంబంలో ఏ లోటుపాట్లు అయితే ప్రతి లోటుపాటును యేసు నామములో ప్రభువా నువ్వు తీర్చమని ప్రార్థిస్తున్నాం. దేవాదిగో తండ్రి, కుమారుడికి వివాహము అయా చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా, నీ బిడ్డల పక్షంగా మీరుండి గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ బిడ్డలు ఏ ఆలస్యం కలిగి ఉన్నారో, ఏ తలంపులైతే కలిగి ఉన్నారో, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నారో నాయనా, వారి ఉద్దేశమును సఫలపరచును గాకని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని మాటలు ఇప్పటి వరకు నీ దాసులు సెలవిచ్చిన మాటను బట్టి నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి మోషే నాయనా, మోషేకి తోడై నీ సన్నిధి తోడై ఉండినట్లుగా ఈ కుటుంబానికి మీ తోడైను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు కావలసిన ప్రతి అవసరత నీ నామంలో తీర్చండి. వారికి ఉన్న ప్రతి నాయన ఆర్థికంగా ఉన్న అప్పులన్నీ యేసు నామములో విడిపించమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభువా. నీ బిడ్డలకు ఏ రీతిలో ఏ అవసరమైతుందో వారి అవసరతలన్నీ నీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నా ప్రభువానికి స్తోత్రాలు. బిడ్డలకు కావలసిన ప్రతి అవసరత నీ నామములో తీర్చి దైవజనుల ద్వారా ప్రతి విషయాన్ని ప్రభువా నీ వాగ్దానాలను బట్టి ఎత్తు పట్టుకుని చిన్నప్పుడు ఆ వాగ్దానాలు బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీరే సహాయం తెచ్చారు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో పాల్గొని ఉన్నారో, ఈ మైక్ స్వరం ఎంతవరకు అయితే వినబడుచున్నదో నాయన, అలాంటి వారికి రక్షణ లేనట్టు కుటుంబాలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఇక్కడున్న ప్రతి బిడ్డ పోయి నాయన నీ కనికరం చూపించి నీ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరత నీ నామములో తీర్చి బిడ్డలు ప్రభువా ఏ పక్షముగా ఇక్కడ ఉన్నారో నాయన, ఏ బాధతో, ఏ సమస్యతో ప్రభువా, ఏ ఆర్థికమైన ఇబ్బందులతో ఇక్కడ ఉన్నారో నీకు తెలుసు. వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, వారికి కావలసిన ప్రతిదీ నీ ఈవులను మీరు అందించి మహిమ మీరు పొందుకొని పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, వాయిద్యాలు వాయించిన వారిని ప్రభువా, నీ లేఖన భాగాలు వివరించిన దైవజనులను, ఇక్కడ కూడి వచ్చిన ఈ బిడ్డలను, ప్రాముఖ్యంగా ఈ కుటుంబం వారిని కూడా దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం ప్రకృతి పొందుకోండి. రేపు జరగబోతున్న వివాహము మెర్సీ ప్రభువా జాన్ వారి వివాహాలు ఘనముగా మీరు జరిగించి అనేక మంది అక్కడికి వచ్చి నేను స్తుతించి కనపరిచే భాగ్యము దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు కనుక నాశనం కలుగును గాక. ఆమేన్. తొట్రెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా ప్రియులారా చేరి వచ్చిన మీ అందరికీ, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువు వచ్చు పర్యంతము తోడైండి నడిపించునుగాక. షాలోమ్.